వెంకటేశ్వర గానామృతం. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా, ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందు గదా. వైకుంఠంబున ఆయన చెప్తారు. వైకుంఠంబున భృగువు శ్రీహరి వక్షస్థలమును తన్నుట. వైకుంఠంబున పాలకడలిపై శ్రీ మహావిష్ణువు పవళించ, ఆదిలక్ష్మియు పాదములొత్తగా చూచిన వారిదే జన్మము ధన్యము. ఆ సమయంబున భృగుమునీంద్రుడు వైకుంఠమునకు అరుదించే, ఆసనమిచ్చి ఆదరించలేదని కోపము చెంది కాలదన్నెను. కరుణయములగమలనారదుడు ముని పుంగవుని పాదములొత్తే, అజ్ఞానమని నేత్రము చిదిమి జ్ఞానోదయమే చేసెనుగా. శ్రీ మహావిష్ణువుపై కోపగించి లక్ష్మీదేవి భూలోకమునకు చేరుట. అది చూసిన శ్రీ మహాలక్ష్మి అతి కోపంబుగా చింతించి, వైకుంఠంబును వీడి వెంటనే భూలోకంబుకు అరుదెంచే. కొండలు కోనలు పర్వతంబులు సముద్రాలన్నీ దాటుచు, పచ్చదనాల శోభలు ఉన్న గోదావరి తీరము చేరనుగా. పవిత్రమైన గోదావరి యందు కోనపురమును స్థలములో పర్ణశాల నిర్మాణము చేసి ధ్యాన ముద్రలో నిలిచెను తల్లి. లక్ష్మీదేవిని వెతుకుచు నారాయణుడు శేషాద్రి చేరుట. లక్ష్మీదేవి లేని వైకుంఠము కడలు తప్పికడు బీడాయే. రమాదేవినే తలచుచు స్వామి పరిపరి విధముల శోకించే. సతిని వెతుకుచు నారాయణుడే పుడమికి చేరను దుఃఖముతో. ఎంత వారైనా కాంతదాసులేనని నిజమును తెలిపెను మాధవుడే. నా హృదయేశ్వరి లక్ష్మీదేవి ఒక్కొక్కరి మీరు చూసారాయని చెట్టు పుట్టలా నడుగుతూ స్వామి శేషాద్రీసుని చేరెనుగా. అలసి సొలసి ఆదమరచి నిద్రాహారము మై మరచి, పుట్టని గూటిగా చేరుకొని పరితపించెను పరమాత్మ. బ్రహ్మ శివుడు ఆవుగా దూడగా మారుట. నారాయణయనుచు నారదముని బ్రహ్మలోకమును చేరెనుగా. భృగుముని వలన జరిగిన గాథను తండ్రికి తానే తెలిపెనుగా. భక్తవ శంకర బ్రహ్మదేవులు లక్ష్మీ కడకే తెంచే. అలకలు మాని ఆలకింపు మన సాగర పుత్రిక సరి అనియే. అందము చిందే ఆమె రూపమే ధరించెనుగా బ్రహ్మదేవుడే. ముద్దు మోముతో చెంగున దూకుచు దూడగా మారెను శంకరుడే. నుదుటన బొట్టు ముక్కున నత్తు కొప్పున పూలు తురుమెనుగా. చెక్కదనాల చీరను కట్టి గొల్లభామగా మారెను లక్ష్మి. ఆవు దూడను తోలుకు వెళ్ళి చోళరాజుకే అర్పించే. మందలో కలిసిన మహనీయులకు వందనమిడుచు తావెడలే. ఆవు స్వామికి క్షీరములిచ్చుట. కలిసి మేతకు వెళ్ళి శ్రీహరి చెంతకు తాచేరే. క్షీరధారలను పుట్టలు వదలి స్వామి ఆకలి తీర్చెనుగా.
అది గమనించిన గోవుల కాపరి అతి కోపముతో పరిగెడుతూ గండ్రగొడ్డలిని చేతన పూని ఆవును కొట్టగా ఎత్తెనుగా. అది గమనించిన శ్రీ మహావిష్ణువు ఆవుకు అడ్డుగా నిలిచే గొడ్డలి వేటు తలపై తడగా నెత్తుడి దారిలో తడిచెనుగా. అది చూసిన గోమాతవుడు చోళరాజు కడకే తెంచి కన్నుల వెంట కైరు కారగా దీనవదనముతో నిలుచుండే. ఎన్నడు చూడని వింతను చూసి ఆశ్చర్యమునే పొందెనుగా. గోమాతనుకే రాజు వెడలి పుట్ట చెంతకే చేరెనుగా. చోళరాజునకు విష్ణుమూర్తి శాపమిచ్చుట. మహావిష్ణువు అతి కోపముతో బుసకొడుతూ ఘోరమైన శాపముతో నుండి పిశాచిగా మార్చెనుగా. పవిత్రమూర్తి పతిత పావన ఏ పాపమునే నెరుగనుగా. శాపము బాపి క్షమించమంటూ స్వామి పాదములే పట్టెనుగా. కరుణామయుడు నారాయణుడు చోళరాజుని క్షమించి శాపము బాప మధు నుంచి మార్గము తానే తెలిపెనుగా. శ్రీశరీరము వదిలిన పిదప చోళ వంశము జన్మించి ఆకాశరాజు నామము దాల్చి రాజ్యపాలనే చేసెదవు. పద్మావతిని బిడ్డగా పొంది కన్యాదానము నాకే చేసి వజ్ర కిరీటము శిరస్సున దాల్చగా శాపము తొలగును తక్షణమే. అంధుడు అయిన గోపబాలుడు స్వామి పదముల చెంతకు చేర నాశిల రూపము వెలసిన వెంటనే నాకను చూపు వచ్చునులే. శ్రీహరి వరాహస్వామిని స్థలమును అడుగుట. శ్రీ మహావిష్ణువు అచ్చట నుండి బయలుదేరి వెళ్ళెనుగా. వరాహస్వామి పర్ణశాలకే శ్రీహరి తానే చేరెనుగా. నారాయణుడే నివసించుటకు వరాహస్వామిని అడిగెనుగా. స్థలమును ఇచ్చిన ఫలితము నిమ్మని వరాహస్వామి కోరెనుగా. కలియుగమందున నన్నే కొలువగ భక్తులు ఎందరు వచ్చెదరు. ముందుగా నిన్ను చూసిన పెదపే తదుపరి నాదరి చేరెదరు. శ్రీహరి వకుళమాత వద్దకు చేరుట. వరాహస్వామి భక్తురాలు వకుళ మాతను చేరెనుగా. ద్వాపర యుగమున యశోదమాతకు ఇచ్చిన వరమే గురుతొచ్చే. అమ్మాయనుచు ఆర్తిగా పిలిచి వకుళ మాత ఎదుటను నిలచి తల్లి తండ్రి లేని వాడను నీదు బిడ్డగా లేవరినాడను. నిలచిన స్వామిని చూచి తల్లి మనసు తల్లడిల్లి తల మీదున్న గాయము చూచి తల్లి కనులే చెమగిల్లే. స్వామిని తీసుకులోనికి వెళ్ళి వనమూలికలు అన్నీ తెచ్చే. బిడ్డ తలపై పట్టు వేసి చీర చింపి కట్టు కట్టే. పాలు పళ్ళు స్వామికి ఇచ్చి పక్కన తానే కూర్చొని వింజామరతో వీచుతు స్వామికి కడుపు నిండుగా పెట్టెను తల్లి. శ్రీనివాస అంటూ పిలిచి పరమానందము పొందెనుగా. వకుళ మాత తల్లి ఒడిలో సేద తీరెను పరమాత్మ. పద్మావతి జన్మ వృత్తాంతము. పూర్వకాలమున సుధర్ముడనే
చంద్రవంశపు రాజుండే. ఆ రాజునకు ఇద్దరు పుత్రులు, ఆకాశరాజు తొండమానుడు. ఆకాశరాజు ధరణీదేవి బిడ్డల కొరకు తపించే. యోగము చేయగ సంకల్పించి కులగురువైన సుఖముని నడిగే. యజ్ఞము చేయగ భూమిని దున్న నాగలి క్రింద పెట్టొకటుండే. పెట్టెను బయటకు తీసి చూడగా అందాలు చిందే పసిపాపుండే. ఆనందముతో దేవతలందరూ పూలవానలే కురిపించే. ఆకాశరాజు ధన్యుడు అంటూ అశరీరవాణి పలికెనుగా. కిందటి జన్మలో వేదవతియే, ఈ జన్మలో పద్మావతిగా. శ్రీరామచంద్రుడు ఇచ్చిన వరమే సఫలము చేయగ జన్మించే. పండితులంతా వచ్చి పాపకు నామకరణము చేసెనుగా. శుభగడియలనే చూసి వారు పద్మావతి అని పిలిచెనుగా. శుక్లపక్షపు చంద్రునిలాగా దినదిన ప్రకాశవంతముగా. చక్కని తోటల పువ్వులాగా అల్లారు ముద్దుగా పెరగసాగే. 5వ ఏటన విప్రుల చేత అక్షరాభ్యాసము చేసెనుగా. గురువుల వద్ద విద్యలు నేర్చి పద్మావతియే పెరిగెనుగా. యుక్త వయస్సు వచ్చిన కన్య గౌరీ పూజలు చేసెనుగా. చెలికత్తెలతో ఆటలు ఆడుచు ఆనందముగా ఉండెనుగా. నారదముని పద్మావతికి శ్రీహరే పతి కాగలడు అని తెలుపుట. నారదముని పద్మావతి కడకే అరుదించే. మునివర్యులను చూసిన వెంటనే ఆనందముగా ఆహ్వానించే. ఉచితాసనమున కూర్చోపెట్టి పాములు కడిగి ప్రణమిల్లే. కడు వినయంబున శిరసును వంచి భక్తితో నిలిచెను పద్మావతియే. భక్తికి మెచ్చు కుశలము అడిగి పద్మావతిని దీవించే. కళ్యాణమస్తు అంటూ పలికి భవిష్యత్తునే తెలుపసాగే. హస్తముద్రికలన్నీ చూసి స్వస్తిక చిహ్నములన్నాయంటూ పద్మస్వస్తిక చామరాతులు మాంగోళిక మత్స్య మాంగళ్యములు అన్నీ ఉన్న చేతిని చూసి చంద్రముఖిని నీవై అంటూ. మెరుపు కాంతుల దేహము కలిగిన కారణ జన్మురాలివి తల్లి. లక్ష్మీ కళతో ఉన్న నీకే శ్రీహరి తానే పతి కాగలడు. దైవ వాక్కులు తెలిపిన కన్యకు నారదమునియే వెడలెనుగా. నారదముని ఆకాశరాజుతో నారాయణుడే నీ అల్లుడు అని చెప్పుట. యుక్త వయస్సు వచ్చిన బిడ్డకు పెళ్లి చేయగా నిశ్చయించి ఆకాశరాజు ధరణీదేవి దేశాలన్నీ వెతకసాగే. ఆ సమయంబున నారదమునియే ఆకాశరాజు చెంతకు చేరి వేరెవ్వరిని వెతకవద్దు, నారాయణుడే అల్లుడు నీకు. సువార్త తెలిసిన నారదమునికి ఆనందముతో నమస్కరించి అంతట పుణ్యము నాకే దక్కిన ఈ జన్మమే ఇక ధన్యముగా. యదుకుల వంశుడు యశోదవంతుడు ముల్లోకాలకు మూలము అయిన నారాయణుడి కాళ్ళు కడిగి కన్యాదానమున సేతు. ఆకాశరాజు దంపతులిరువురు ఆనందముతో ఉండెనుగా. పద్మావతియే కలల కంటూ
స్వామి రాకకు ఎదురు చూసే. శ్రీనివాసుడు వేటకు వెళ్ళుట. మాత వద్దకు చేరి శ్రీనివాసుడు కోరిక తెలుప, వేటకు వెళతానన్న బిడ్డకు జాగ్రత్తలనే తెలిపెను తల్లి. అతి సుకుమారమైన వాడవి అడవిలోకి ఎందుకు తండ్రి, క్రూర మృగములు ఏమి చేయునో కలవరమాయను నా మదిలో. అమ్మా నీవు భయపడకమ్మ, నీదు బిడ్డడు కాదు. నీ దీవెనలేయన్నను చాలు, ముల్లోకాలను ఏలెదను. చక్కగా పలికిన బిడ్డను చూసి ఆనందముతో మురిసెనుగా, శీఘ్రముగానే వెళ్ళి రమ్మని ఆశీస్సులనే తెలిపెనుగా. చక్కని అంచుల బట్టలు కట్టి ముత్యాల దట్టిని మొలకే కట్టి, సంపంగి నూనెను తలకే రాసి నల్లని కురులను పొంగుగదువే. కస్తూరి తిలకము నుదుటను దిద్ది ఆభరణాలు ధరించి, తాంబూలమునే వేసుకొని పరిమళ గంధాలు పూసెనుగా. అంబుల పొదలను మూపుకు కట్టి చక్కని ధనసును చేతను పట్టి, అందాలలికే అశ్వాన్నెక్కి శ్రీనివాసుడే వేటకు వెడలే. కీకారణ్యము మధ్యకు చేరి ధనుష్టంకారము చేసెనుగా. అడవిలో ఉన్న క్రూర మృగములు చల్లా చెదరుగా పరుగిడసాగే. పదునగు అమ్ములు వరుసక వదలి క్రూర మృగముల వధించే. మదగజమునే తరుముతు తాను వడివడిగానే పరుగిడసాగే. శ్రీనివాసుడు శృంగారవనము చేరుట. గజములు గానక అలసట చెంది శ్రీనివాసుడు వనమును చేరే. కొలనులనున్న నీటిని తాగి చెట్టు నీడలో సేదను చేరే. అందమైన పువ్వులతోను పసందైన పళ్ళతోను పక్షులకు తల సవ్వడితోను శృంగారవనమే కనువిందాయే. శ్రీనివాసుడు పద్మావతిని చూచుట. పద్మావతి సకులతో జల క్రీడలను ఆడగతలచి శృంగారవనమున ఆడుతూ పాడుతూ ఆనందముతో విహరించే. కన్యలందల సవ్వడి వింటూ చెంగున స్వామి లేచెనుగా. చుక్కల మధ్య చంద్రునిలాగా పద్మావతినే చూచెనుగా. అందాలునికే పడతిని చూచి తనను తానే మరచెనుగా. వడివడిగానే అడుగులు వేసి పద్మావతి ఎదుటను నిలిచగా. ఎన్నడు చూడని యువకుని చూచి తత్తర పాటే చెందెనుగా. చెలికెత్తల చాటుకు చేరి రెపరెపలాడుతూ చూసెనుగా. చెలికత్తెలు శ్రీనివాసుని వెళ్ళిపొమ్మనుట. అందుక చెలియే ముందుకు వచ్చి ఎవరు నీవు ఇటు వచ్చితివి. పరపురుషులు మీరు రాతగలయ్యా, వచ్చిన దారిన మరలి పొమ్ము. రాజే నిన్ను చూసిన ఎడల కొరతే నీకు వేయుగదయ్యా. రాజకన్యను చూడగరాదు, తెలియక నీవు వచ్చినాడవు. శ్రీనివాసుడు పద్మావతితో. కన్యల మాటలు వింటూ స్వామి చిరునవ్వులనే చిందించే. శ్రీనివాసుడు అందరు నన్ను చిరునన్నవి నాకు లేనే లేవు. అందరిలోన చక్కగా ఉన్న కన్యక ఎదుటనే తాలిలచే. చూడ చక్కని అందము కలిగిన సుందరాంగి ఎవరివి నీవు. నిన్నే చూసిన తరుణములోన
నామది ప్రేమతో నిండెనుగా. నా హృదయేశ్వరి నీవేనంటూ ప్రేమతో స్వామి పలికెనుగా. పద్మావతి శ్రీనివాసునితో ఆకాశరాజు పుత్రిక నేను పద్మావతి అని అందరూ నన్ను చూడగా నీవు ఓయవాడవు ఇటుల పలుకుట భావ్యము కాదు. శ్రీనివాసుడు పద్మావతితో కులమన్నది లేనే లేదు అన్ని మతములు నావేగా. నన్నే నీవు పెండ్లి ఆడిన ములోకాలు నీవేయగును. శ్రీనివాసుడు చెలికత్తెలు రాళ్లతో కొట్టుట అంటూ పలికిన స్వామిని చూచి అతి కోపముతో చెలులను పిలిచి వెంటనే వీరిని పంపుడు అంటూ రాజమందిరమే చేరుగా. ఓ కుమ్మడిగా చెలియలు అందరూ రాళ్ళ వర్షమే కురిపించే. దేహము అంతా గాయము కాగా శేషాచలమే చేరెను స్వామి. వకుళామాతకు శ్రీనివాసుడు పద్మావతిని వర్ణించి చెప్పుట. తనయుని చూచి తల్లి వకుళ ఏమిటి తండ్రి ఈ గాయం. ఆందోళనగా అడిగిన తల్లికి ఊరడించుతూ వివరము తెలిపే. చంద్రుని మించిన మోముని చూచ విశాలమైన నుదురును చూచ శ్రీకారం వంటి చెవులను చూచ నీలి మబ్బుల కురులను చూచ మీనాల వంటి కనులను చూచ సంపంగి వంటి ముక్కును చూచ దొండపండంటి పెదవులు చూచ ముత్యాల వంటి పలువరుసను చూచ శంఖము వంటి కంఠము చూచ ఎగసి పడే వక్షస్థలమును చూచ తామర తూడలు చేతులు చూచ పిడికిట ఇమిడే నడుమే చూచ పద్మాల వంటి పదములు చూచ కదలి వచ్చే బొమ్మను చూచ ఎన్నడు చూడని అందము చూచ నా మనసే తనకర్పించేసా. ఆకాశరాజు పుత్రిక ఆమె పద్మావతి అని పేరు గలది. ఆ పడతితో నాకు పెళ్లి చేసి నీ ముచ్చట కాస్త తీర్చుకొనుము. వకుళామాత శ్రీనివాసునితో రాజులతోటి బియ్యమందగా సిరి సంపదలే లేని వారము. పిల్లను అడగగా వెళ్ళిన నన్నే తూలనాడి పంపెదరు. పద్మావతి పూర్వజన్మ వృత్తాంతము. అమ్మా నీవు సందేహింపకు నీకొక మర్మము తెలిపెదను. త్రేతాయుగమున జరిగిన గాథను వివరముగానే చెప్పెదను. తండ్రి ఆనతి తలదాల్చేను అరణ్యవాసమే చేసితిని. క్రూరమైన రావణుడప్పుడు సీతాదేవిని చెరపట్టే. లంకకు సీతను తీసుకు వెళ్ళగా అగ్నిదేవుడే అడ్డుపడెను. నిజమగు సీత నా కడ కలదు మాయ సీత నీకు వలదు. తన కడ ఉన్న వేదవతినే రావణుడు వెంట పంపెనుగా. నిజమగు సీతను అగ్నిదేవుడు పదిలముగానే ఉంచెనట. రావణ సంహారము జరిగిన తదుపరి జానకి నాది చేరగా. లోకము కొరకే నే సందేహింపగా అగ్నిల దూకెను జానకి అప్పుడు. నిజమగు సీతను నా దరి చేర్చే అగ్నిదేవుడే వరమడిగే. వేదవతినే పరిణయమాడి ఆమె కోర్కెను తీర్చుము తండ్రి. కలియుగమందున వేదవతియే పద్మావతిగా జన్మించు. శ్రీనివాసునిగా నేనే వచ్చి పరిణయమాడిదు నిక్కముగా. అప్పుడు నేను ఇచ్చిన వరమే సఫలము చేయగనే వచ్చి తిని. మా కళ్యాణము చేయుము తల్లి సందేహింపగా వెళ్ళి రమ్ము.
శ్రీనివాసుడు ఎరుకల సాని వేషము దాల్చుట. మంచిగా తాగండి. వకులామాతను సాగలి నంపి తన మనసు సంకల్పము చేసి సోది చెప్పుట మంచిదనుకొని ఎరుకల సాని వేషము దాల్చి చంగావి రంగు చీరను కట్టి చక్కని చుక్కల రవికను తొడిగి నల్లని కురులను కొప్పుగా చుట్టి కొప్పు నిండా పూలను తురిమి ఎర్రని కుంకుమ బొట్టును పెట్టి నల్లని కాటుక కన్నుల దిద్ది పచ్చబొట్టును చక్కగా పొడిచి పూల దండను మెడలో దాల్చి రంగుల గాజులు చేతికి తొడిగి గల్లు గడియాలు కాళ్లకు పెట్టి వెదురు బుట్టను చంకను పెట్టి చిన్ని కర్రను చేతను పట్టి అద్దములో తన అందము చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకొనుచు సోది చెప్పెదననుచు స్వామి రాజనగరుకు చేరెనుగా. పద్మావతి విరహబాధ. శృంగారవనమున పద్మావతియే శ్రీనివాసుని చూసిన క్షణమే కనులు మూసిన తెరిచిన గాని అతని రూపమే అగుపించే. ఎంతటి అందమైన వాడు మరపురాని మన్మధుడతడు నీలమేఘ శ్యాముడు వాడు నామది నిండుగా నిలచినవాడు. నిరతము అతని కలబులలోన నామది కలవరమాయనుగా. తల్లి తండ్రితో చెప్పగలేను చెల్లితో చెప్ప సిగ్గవుతున్నది. ఆటలు పాటలు అన్నీ మరచి తండ్రి తనదు నిద్ర పోదు. నిరతము స్వామి ధ్యాసలోని పద్మావతి పీడించెనుగా. బిడ్డను చూసి దిగులు చెంది యాది అనుకొని హరణీదేవి వైద్యులందరికీ చూపించే తాయితులనే కట్టించే. యజ్ఞములెన్నో చేయించే సాంచులు అన్నీ జరిపించే. ఎన్ని చేసిన ఫలితము లేక తల్లి తండ్రి దుఃఖము చెందే. శ్రీనివాసుడు సోది చెప్పుట. ఆ సమయమున ఎరుకల సాని కోట గుమ్మము వద్దకు చేరి సోది చెబుతానంటూ స్వామి పాట పాడుతూ తిరుగడసాగే. ఎరుకల సాని కేక వింటూ ధరణీదేవి పిలవానంపే చెలియలు వెళ్ళి తోడ్కొని వచ్చి సోది చెప్పను.